సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే వెస్టీజ్ లో డబ్బులు ఎలా వస్తాయి, వెస్టీజ్ లో డబ్బులు ఎలా వస్తాయనే క్లారిటీ లేక చాలా మంది అది వేస్ట్, అది ఫేక్, అది ఫ్రాడ్ అని అనుకుంటూ ఉన్నారు. కొంతమంది లీడర్స్ చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద పెద్ద నష్టాలు జరుగుతున్నాయి. దయచేసి లీడర్స్ అందరికి చెప్తున్నాను, మీరు సగం సగం ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడకండి. ఫస్ట్ మేజర్ పాయింట్. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, నేను సబ్బు మార్చాను, నా జీవితం మారిపోయింది. నేను సబ్బు కొన్నాను, నాకు కారు వచ్చింది. సబ్బు వాడుతున్నాను, ఇల్లు వచ్చింది. సబ్బు రుద్దాను, నాకు అది వచ్చింది. దయచేసి ఇలాంటివి చెప్పొద్దు. మీరు ఒకటి చెప్తే క్లారిటీగా చెప్పండి, లేదా ఆ వ్యక్తిని వదిలేసేయండి. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే టక 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 ఐడీలు ఇచ్చేస్తారు. ఒక 2-3 అసలు జూమ్ మీటింగ్ కూడా అటెండ్ చేయించుకోరు. వాళ్ళు డైరెక్ట్ గా అతనికి ప్లాన్ కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వరు. అతను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిటీ లేకుండా చెప్పేస్తాడు. వెస్టేజ్ ఆల్రెడీ చూసినా, వెస్టేజ్ లో నాకు ఐడి ఉంది, వెస్టేజ్ వేస్ట్, వెస్టేజ్ ఫేక్, వెస్టేజ్ ఫ్రాడ్. ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయడం ద్వారా ఈరోజు చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారు, 100% వెస్టేజ్ పూర్తిగా పాకిపోయింది, వెస్టేజ్ లో ఇక ఐడీలు పడవు, వెస్టేజ్ లో అసలుకి సక్సెస్ లేదు అని చెప్పేసి చాలా చాలా నిరాశ చెందుతున్నారు. దయచేసి మీకు చెప్తున్నాను, ఆఫ్ నాలెడ్జ్ వద్దు. చెప్తే కూర్చోబెట్టి 10 నిమిషాలు ప్లాన్ చెప్పు. అవతలోడు ఇన్నడా ఓకే, ఇన్లేదా వదిలేయి, అవసరం లేదు. ఇగో మీ అందరికి తెలిసిన విషయమే ఇది. అమెరికా జనాభా కేవలం 40 కోట్లు మాత్రమే. అక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 2,26,000 కోట్లు. మన దేశ జనాభా 140 కోట్లు. మన టర్న్ ఓవర్ ఎంత? జస్ట్ 26,000 కోట్లు. అంటే భారతదేశంలో వెస్టేజ్ ఇంకా చాలా మందికి అందాలి. కేవలం 5 నుంచి ఒక 15, 16, ఒక 20 కోట్ల మందికి మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసు. మిగతా 120, 100 కోట్ల పైన చాలా మందికి తెలియదు. సో వాళ్ళందరూ ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడొద్దు. చెప్తే పూర్తిగా చెప్పండి, లేదా చెప్పడం ఆపేసేయండి. ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. దయచేసి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి. 100% మనము వెస్టేజ్ అంటే ఒక మంచి అవకాశం, గొప్ప అవకాశం. దీన్ని గొప్పగానే చూడాలి తప్ప సింపుల్ గా సిల్లీగా అస్సలే చూడొద్దు. సో ఈ రోజు బయట సమాజంలో ఏంటి సబ్బు మారిస్తే కారు వచ్చిందా, ఏంటి ఈ కామెడీ అని చెప్పేసి చాలా మంది ఇలాంటి ఫీలింగ్ తో ఉన్నారు. అది క్రియేట్ చేసింది మన లీడర్సే, దాన్ని తీసేయాల్సింది కూడా మన లీడర్సే. కాబట్టి మార్పు అనేది ఎక్కడ మార్పు అయితే వస్తుందో అక్కడే మంచి సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ వీడియో ఎక్కువ మంది లీడర్స్ కి షేర్ చేయండి. 100% వెస్టీజ్ మీద క్లారిటీ తీసుకోండి. వెస్టీజ్ అనేది చిన్న బిజినెస్ కాదు, ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ బిజినెస్. సో ప్రతి ఒక్కరు కూడా దీని మీద క్లారిటీ తీసుకోండి. క్లారిటీ లేకపోతే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ లో వెస్టీజ్ అని మెసేజ్ చేయండి. 100% నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సీరియస్ గా బిజినెస్ చేసుకోవాలి, లైఫ్ ని మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై వెస్టీజ్.